దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇదొక చక్కని ఇన్స్ట్రుమెంట్. ప్రతి సంఘాల్లో దేవునికి మహిమగా ఇది ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్గా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇది మొత్తము కొయ్య చెక్కతో చేయబడ్డది. ఈ భాగం అంతా కూడా ఇది చర్మము, కింది వైపు చర్మము. ఈ చర్మాన్ని పై భాగంలో పెట్టి ఈ రాడ్స్తో ఏం చేశారంటే దీన్ని బిగించారు. ఇది బిగించారు. చూడండి, హ్యాండిల్ కూడా ఎంత చక్కని పనితనమో చూడండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేయడానికి కొన్ని దినములు పట్టి ఉంటాయి. ఒక్క రోజు వెంటనే ఇది అయ్యేది కాదు. అనుకున్న వెంటనే జరిగేది కాదు. ఎంతో పనితీరు. ఇది గుండ్రముగా ఇది రావాలి ఈ చెక్క. ఈ చర్మము కూడా ఎంతో దీన్ని పదును చేసి, దీన్ని ఎండబెట్టి, ఎంతో చేసి ఈ చర్మాన్ని కూడా సిద్ధం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యూజిక్ వస్తుంది, సంగీతం వస్తుంది. కానీ ఎన్నో రోజుల పనితీరుకు తర్వాత ఈ వాయిద్యము ఇప్పుడు మంచి సంగీతాన్ని మనకిస్తూ ఉంది. అదేవిధంగానండి, చాలామంది అవసరపడుతూ ఉంటారు. చాలామంది విశ్వాసులు అడిగిన వెంటనే అద్భుతాలు కావాలి, వెంటనే అద్భుతాలు కావాలి, వెంటనే జరిగిపోవాలి, అది ఇప్పుడే జరగాలి, అయ్యో నాకు ఇంకా జరగలేదే, ఎప్పుడు జరుగుతుంది ఆరాటం, ఎప్పుడు జరుగుతుంది ఆ యొక్క ఆవేదన, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అవసరపడుతూ ఉంటారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, దేని కాలమందు అది సమస్తమును అంట ఆయన ఏం చేస్తారంటే చేస్తారంట. దేని కాలమందు అది జరుగులాగున సమస్తమును ప్రభువారు చేస్తారని ఆమె ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును నియమించి ఉన్నాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లని ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీ మనస్సుని దేవునిపైన ఆనుకున్నప్పుడు, నీ మనస్సు దేవునిపై కేంద్రీకరించినప్పుడు తప్పకుండా దేవుడు నువ్వు అడిగిన ప్రతి విషయాన్ని నీకు చేస్తాడు. కాకపోతే ఏంటంటే దానికి ఒక సమయం ఉంది. దానికి ఒక సమయం ఉంది. సమయం ఉంది. అన్నిటికీ సమయం ఉంది. విత్తుటకు ఒక సమయం ఉంది, కోయుటకు ఒక సమయం ఉంది, కోసిన దాన్ని సమకూర్చుటకు ఒక సమయం ఉంది, దాన్ని ఆహారముగా భుజించుటకు ఒక సమయం ఉంది. అన్నిటికీ సమయం ఉంది. దేని సమయంలో దానిని నీ కొరకు నా కొరకు చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నీకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, నీకు కావలసిన ప్రతి దీవెనను ప్రభు నీ పక్షమున నా పక్షమున ఇచ్చినట్లుగా మనం ప్రభువును మనం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ మార్నింగ్ మన్నాని చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి గొప్ప కార్యములు బిడ్డల యొక్క జీవితాల్లో మీరు చేయుదురుగాక. మీకే మహిమ కలుగునుగాక. దేని కాలమందు అది సమకూర్చి జరుగునట్లుగా సమస్తమును సిద్ధపరిచిన మా దేవుడవు, సమస్తమును కూడా తండ్రి మీ బిడ్డల పక్షమున ఇవ్వండి. అన్నిటికంటే తండ్రి స్తోత్రాలు ప్రభువా. మీ వైపు చూచినప్పుడు మీ వైపు చూచే ముఖములు సిగ్గుపడవని మీరు చెప్తా ఉన్నారు. మీ వైపు చూచి సమస్త ఆశీర్వాదాలని, సకల దీవెనలను పొందుకునేలాగున మీరు కృప చూపి నడిపించి ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.